హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నా శ్రీమంతం రోజు శ్రీమంతంకి ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. నేనైతే మేకప్ కోసం అయితే మళ్ళీ ప్రియా మేకవర్స్ వాళ్ళని పిలిపించుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆ అక్క రెస్పాన్స్. అదంతా చాలా పేషెంట్స్గా చాలా నీట్గా మనకైతే మేకప్ వేస్తుంది. మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మేకప్ ఇంకా హెయిర్ స్టైల్ అయితే చాలా నీట్గా అయితే చేస్తుంది. తన పేజ్ అయితే ఒకసారి చెక్ చేయండి. అక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా చాలా మందికి చేసింది. నాకైతే ఈ అక్క వేసే మేకప్ అంటే చాలా నచ్చింది. అందుకని మళ్ళీ అక్కనే పిలిపించుకున్నా. ఇంకా నెక్స్ట్ నాకు ఏ ఫంక్షన్స్ ఉన్నా నేను అక్కనే ప్రిఫర్ చేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ బ్యూటిఫుల్ మేకప్. ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నా కూడా తను నైటే వచ్చి స్టే చేస్తుంది. సో మనకు లేట్ అయితే టెన్షన్ కూడా ఉండదు. నైటే ఉంటుంది కాబట్టి మనకి ఏ టైంలో కావాలన్నా ఆ టైం మార్నింగ్ అయితే మనం రెడీ చేస్తుంది. రెగ్యులర్ ప్రోడక్ట్స్ అయితే అస్సలు వాడదు. కంప్లీట్ గా మ్యాక్ అన్ని కంపెనీ ప్రోడక్ట్సే వాడుతుంది. ఇట్లా చూసి భయపడకండి. కంప్లీట్ మేక్ ఓవర్ చాలా నీట్ గా ఉంది. శారీ అవన్నీ సెట్ చేసిన తర్వాత చాలా నీట్ గా అనిపించింది. చూడండి అసలు ఎక్కడ ప్యాచ్ వర్క్ లాగా లేకుండా నీట్ గా ఎంత బాగా వేసిందో. నేనైతే ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. నాకైతే దద్దోజనం తినాలని చాలా ఉండే. ఇంకా నా శ్రీమంతం రోజు అయితే దద్దోజనం తినేసాను. మేకప్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది. ఒక హెయిర్ అయితే ఇంకా నా లుక్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నా హెయిర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి అయితే వచ్చేస్తుంది. చాలా నీట్గా వేసింది హెయిర్ కూడా. ఈవినింగ్ దాకా కూడా నాకు చాలా నీట్గా ఉండే. ప్రెగ్నెన్సీలో అయితే నోస్ కొంచెం పెద్ద అవుతుంటారు. నేనైతే 9th మంత్లో అబ్జర్వ్ చేసిన. నాకు శ్రీమంతం అప్పుడు చాలా కొంచెం ఎక్కువ అనిపించిండే.
మేకప్ అయితే ఇంకా మొత్తం అయిపోయింది. ఇది నా ఫైనల్ లుక్. ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి నుంచి అయితే ఫంక్షన్ హాల్ చాలా దగ్గరే. సో ఇంకా మేము అందరం కలిసి అయితే ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఫంక్షన్ హాల్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఇంకా మేమైతే లిఫ్ట్ ఎక్కి ఇంకా ఫంక్షన్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే నా ఫస్ట్ శారీ, ఫస్ట్ లుక్. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఎంట్రీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. నాకైతే కొంచెం స్టార్టింగ్లో టెన్షన్ అనిపిస్తుంది. అందరూ మనల్ని ఫోకస్ చేస్తుంటారు. ఫొటోస్ దిగుతుంటే కూడా కొంచెం భయం అనిపిస్తుంది. మీకు కూడా అట్లా ఎవరైనా ఉన్నారా? ఇక్కడైతే మా ఇద్దరికి అయితే ఫోటోషూట్ చేస్తున్నారు. నేనైతే ఫోన్లో ఉన్న వారికి మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా మెయిన్ వీడియో వచ్చిన తర్వాత మొత్తం క్లారిటీగా అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తా. ఇంకా కొన్ని అయితే సింగిల్ స్టిల్స్ కూడా తీసుకుండే. అట్లా ఒక్కదాన్ని స్టేజ్ మీద కూర్చొని అందరు నన్నే చూస్తే నాకైతే ఫుల్ టెన్షన్ అనిపించింది. స్టార్టింగ్ లో కొంచెం అట్లా టెన్షన్ అనిపించింది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. మీరు కూడా స్టార్టింగ్ లో ఏదైనా విషయానికి భయపడతారా? నేనైతే కొంచెం స్టార్టింగ్ లో నాకు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ పడి నించుతున్నారు. మెయిన్ శారీ ఇది. నాకైతే నా మెయిన్ శారీ కూడా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ అదంతా.
నేనైతే మెయిన్ శారీ కోసం జ్యువెలరీ రెంట్ తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ నాచ్ రెంటల్ జ్యువెలరీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేనైతే జ్యువెలరీ అయితే రెంట్కి తీసుకున్నా. చాలా బాగుంది అందులో జ్యువెలరీ కూడా. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్.